నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని కుమారస్వామిని కీర్తిస్తాం. కుమారస్వామిని కార్తికేయునిగా ఆరాధిస్తాం. మాసానాం కార్తీకం పవిత్రం అని పెద్దలు కార్తీక మాసానికి పెద్దపీట వేస్తారు. శివకేశవుల పవిత్ర మాసంగా కార్తీకం కీర్తింపబడుతుంది. అంత పవిత్ర మాసం కార్తికేయుడైన కుమారస్వామి పేరిట ఉంది. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉండే కుమారస్వామి పేరిట కుమార షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి పర్వదినాలను మనం నిర్వహించుకుంటాం. కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా చేసుకుంటాం. శ్రావణ శుద్ధ చతుర్థి నాడు ఈ వేడుక చేసుకుంటాం. ఇదే రీతిలో నాగపంచమి వేడుకను చేసుకుంటాం. అసలు ఈ కుమారస్వామి ఎవరు? కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఎందుకు పిలుస్తారు? కుమార షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి, నాగుల చవితి, నాగపంచమిల విశిష్టత ఏమిటి? యావత్ నాగ పురాణాన్ని ఇప్పుడు చూద్దాం. మానవ మనుగడకు జీవనాధారం ఏమిటి? ఇంకేమిటి? నిస్సందేహంగా ప్రకృతి. ప్రకృతిలోని అణువణువు పరోపకారం కోసం ఆవిర్భవించినవే. అందుకే ప్రకృతిని హైందవ జాతి దైవ స్వరూపంగా ఆరాధిస్తుంది. ప్రకృతిలోని నదులు, తరువులు, చెరువులు, పర్వతాలు, పశువులు, పక్షులు, పాములు ఇలా అన్ని పూజార్హనీయమైనవి. అయితే హిందూ సంస్కృతిలో సర్పారాధనకు విశిష్ట స్థానం ఉంది. అత్యంత సుందర రూపుడిగా పేరొందిన పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడే కుమారస్వామి. కుమారస్వామిని సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆరాధిస్తారు. కుమారస్వామి జననం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కార్తికేయుడు ఎందుకు కీర్తింపబడుతున్నాడు? ఈ విషయాలను ఇప్పుడు చూద్దాం. దర్పాన్ని ప్రదర్శించడంలో సర్పాన్ని మించిన మూగజీవి ఏదీ ఉండదేం. ఒక్క దర్పశోభే కాదు, పగబట్టిందంటే ప్రాణాలు తీసేంతవరకు విశ్రమించని విషకోరల నాగరాజుగా పాములకు పేరుంది. పాములకు సంబంధించి ఎన్నో పండుగలు ఉన్నాయి. భుజంగభూషణుడైన పరమేశ్వరుడి కుమారుడు సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ స్వామే కుమారస్వామి. పురాణ గాథల ప్రకారం శివపార్వతుల కుమారుడు కుమారస్వామి. వరగర్వంతో లోక కంటకుడిగా మారిన తారకాసుర సంహారం కోసం కుమారస్వామి అవతరించాడు. శివ తేజస్సు గంగలో పడి శిశువుగా మారుతుంది. ఆ శివశక్తిని భరించలేని గంగ ఆ శిశువును రెల్లు పొదల్లోకి నెడుతుంది. 6 కృతికా దేవతలు దేదీప్యమాన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ శిశువును పెంచడానికి ముందుకొస్తారు. గంగ ఒడి నుంచి జారిపడినందువల్ల ఆ శిశువును స్కందుడని, రెల్లుగడ్డిలో ఆవిర్భవించడం వల్ల శరవణుడని కుమారస్వామిని పిలుస్తారు. ఇక కృత్తికా దేవతలతో పెంచబడ్డం వల్ల కార్తికేయునిగా పేరొచ్చింది. తారకాసుర సంహారార్థం జన్మించిన కుమారస్వామికి 6 మోములు 12 చేతులు ఉంటాయి. సుందర రూపుడైన కుమారస్వామికి సర్పరూపం ఎలా వచ్చింది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే పేరు కార్తికేయునికి ఎలా వచ్చిందనే సందేహాలకు పురాణాలు పూర్తి వివరణ ఇస్తున్నాయి. ఆదిశేషువు మనవరాలి పేరు శ్రీవల్లి. శ్రీవల్లి సర్పరూపదేవత. కుమారస్వామి శ్రీవల్లిపై ఆకర్షితుడై ఆదిశేషువుతో తన మనవరాల్ని తనకిచ్చి వివాహం చేయమని అభ్యర్థిస్తాడు. అయితే తాము దర్పం చూపే సర్పజాతికి చెందినవారమని, సర్పరూపంలోకి మారితేనే తాను వివాహం చేసుకోగలనని శ్రీవల్లీదేవి చెప్తుంది. ఆదిశేషువు సైతం శ్రీవల్లీదేవి మాటలను సమర్థిస్తాడు. దీంతో కుమారస్వామి వల్లీదేవి మీద ఆసక్తితో ఆమె చెప్పిన విధంగా తాను సర్పరూపంలోకి మారతాడు. శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని శివకుమారుని మనం ఆరాధిస్తాం. సర్పరూపదేవత శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరిణయఘట్టం మనం తెలుసుకున్నాం. ఇక దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహఘట్టాన్ని పరిశీలిస్తే దేవసేనను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కుమార్తెగా చెప్తారు.
అయితే దేవసేనను అమరేంద్రుడు, సచీదేవి దత్తత తీసుకుని పెంచి పెద్ద చేస్తారు. సుందర రూపుడైన కుమారస్వామితో దేవసేన వివాహం జరిపించాలని ఇంద్రసభలోని పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నారని, ఇది అందరికీ ఆమోదయోగ్యం కావడంతో దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహం జరిగిందని స్కందపురాణం తెలియజేస్తోంది. దేవేంద్రుడు తన దత్తపుత్రిక దేవసేనను మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి ఘనంగా పరిణయం జరిపించినట్లు స్కంద పురాణం తెలియజేస్తోంది. ఈ రోజునే మనం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా వేడుక చేసుకుంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహ దినమే సుబ్రహ్మణ్య షష్ఠి. అందుకే ఈ రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా చేసుకుంటాం. సర్ప అనే పదాన్నుంచి శుభ్ర అనే పదం పుట్టుకొచ్చిందని, సుబ్రహ్మ అంటే బ్రహ్మజాతికి బ్రాహ్మణ జాతికి చెందినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యం అనే పేరు వచ్చిందని, కుమారస్వామి అంటే మహాసుందరుడని, ఎంతో శుచిగా శుభ్రంగా ఉండే దేవతామూర్తిగా పేరుండడంతో సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పిలుస్తారని పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈశ్వర కుమారుడు కాబట్టి చివరన ఈశ్వర శబ్దం వస్తుందని కొందరు పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. శివశక్తికి చెందిన నాగులు సర్పాలుగా కీర్తింపబడ్డాయి. కైలాస పర్వతం మీద శివుడు ఉంటాడు. ఇక సర్పాలు ఉండేవి కొండలు, గుహలు తదితర నిర్జన ప్రదేశాల్లోనే. ఈ కారణంగా కూడా శివుడి కుమారుణ్ణి సర్పజాతికి చెందిన స్వామిగా కీర్తిస్తారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలను మార్గశిర శుద్ధ షష్ఠి నాడు చేసుకుంటాం. అయితే కుమారస్వామి పేరిట కుమార షష్ఠి వేడుక చేసుకుంటాం. స్కంద షష్ఠిని నిర్వహించుకుంటాం. నాగదోషాలకు, సంతానలేమి, జ్ఞాన వృద్ధికి, కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయం. స్కంద పంచమి షష్ఠి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మనం సుబ్రహ్మణ్య షష్ఠి నిర్వహించుకుంటాం. ఇది సాధారణంగా ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ నెలలో వస్తుంది. దేవసేనాధిపతిగా సకల దేవగణాల పూజలందుకునే కుమారస్వామి అనుగ్రహం పొందడానికి సుబ్రహ్మణ్య షష్ఠితో పాటు మరికొన్ని పర్వదినాలు ఉన్నాయి. ఇందులో స్కంద పంచమి, కుమార షష్ఠిని ప్రముఖంగా చెప్తారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందితే సర్వం సిద్ధించినట్లే. శివపార్వతుల అనుగ్రహం పొందడానికి సులువైన మార్గం కుమారస్వామిని ఆరాధించడమే. అందుకే కుమారస్వామిని పూజిస్తే గౌరీశంకరుల కటాక్షం మనకు లభించినట్లే అని పెద్దలు చెప్తారు. ఆరు ముఖాలు ఉన్న కుమారస్వామిని షణ్ముఖుడని పిలుస్తారు. అయితే ఈ ఆరు మోముల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. నెమలి వాహనం అధిష్ఠించి విహరించే కేళీ విలస ప్రదర్శన ముఖం ఒకటి కాగా, మహాదేవునితో మహోన్నతంగా జ్ఞాన చర్చలు జరిపే ముఖంగా మరొకటి ఉంటుంది. సురాసురుని వధించినటువంటి రూపముఖం ఒకటి కాగా, శరణాగత వత్సలుడిగా మరో మోము ఉంటుంది. లౌకిక సంపదలు కలిగించే మోముతో పాటు శూలాయుధపాణిగా ప్రస్ఫుటమయ్యే మరో ముఖం కూడా కనిపిస్తుంది.
ఆషాఢశుద్ధ పంచమి, షష్ఠి పర్వదినాల్లో భక్తులు కుమారస్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠిగా చేసుకుంటారు. స్కంద పంచమి కౌమారి వ్రతం భక్తి శ్రద్ధలతో చేస్తే అన్నింటా విజయం సిద్ధిస్తుందని, ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. పంచమి ఉపవాసం, షష్ఠి కుమారస్వామి పూజ సాంప్రదాయంగా వస్తోంది. స్కంద పంచమి, కుమార షష్ఠి రోజుల్లో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు సమసిపోతాయని, సంతానలేమి మాట తలెత్తదని, జ్ఞానవృద్ధి కలుగుతుందని, కుజదోషాలు నివారింపబడతాయని పురాణ ప్రముఖులు వెల్లడిస్తున్నారు. కుజదోషం, నాగదోషం, కాలసర్పదోషం ఉన్నవారు స్కందషష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం జరిపిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని అంటున్నారు. గురువు అంటే జ్ఞానానికి ప్రతీక. శివ తేజస్సు నుంచి జ్ఞానతత్వం ఉద్భవించిన స్వామి కనుక గురుగుహ అని కుమారస్వామిని పిలుస్తారు. శివుడు, విష్ణువు, ఉమాదేవి, లక్ష్మీదేవి వీరి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కందపురాణం చెప్తోంది. దీనిని బట్టి కుమారస్వామి ఆరాధన సర్వ ఆరాధనలతో సమానమని విశదం అవుతోంది. కాలాగ్నిరుద్రుడైన శివతేజమే సంవత్సరాగ్ని అని పెద్దలు చెప్తారు. కుమారస్వామి 6 ముఖాలు 6 ఋతువులుగా, స్వామి 12 చేతులు 12 మాసాలుగా చెప్తారు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పర్వదినం ఎంత గొప్పదో ఆషాఢ శుక్లపక్ష పంచమి, షష్ఠి పుణ్యదినాలు సైతం అదే రీతిలో గొప్ప పర్వదినాలని పెద్దలు చెప్తున్నారు. తారకాసుర సంహారం కోసమే కుమారస్వామి జననం జరిగింది. వరగర్వతో మహాబలవంతుడిగా మారిన తారకాసురుణ్ణి సంహరించే శక్తి ఒక్క కుమారస్వామికే ఉంటుంది. తారకాసురుని కుమారస్వామి ఏ విధంగా సమరం సాగించాడంటే, నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి రాక్షస సేనలను తుదముట్టిస్తాడు. భయంకర సర్పరూపం దాల్చి భీకర యుద్ధం చేసి తారకాసురుణ్ణి సంహరిస్తాడు. తారకాసురుడు స్వతహాగా శక్తివంతుడు. దీనికి తోడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరాలు పొందుతాడు. అధికారం తలకెక్కితే మదమాత్సర్యాలు పుట్టుకొస్తాయి కదా. ఇదే రీతిలో నాడు రాక్షసులు తపోమార్గంలో వరాలు పొంది పాప కార్యాలకు తలబడేవారు, లోక కంటకులుగా మారేవారు. వరగర్వంతో తారకాసురుడు దేవగణాల్ని తీవ్ర బాధలకు గురిచేసేవాడు. పరమశివభక్తుడైన తారకాసురుని పీడ ఎలా వదుల్చుకోవాలో తెలియక దేవతలు ఆ శివదేవుణ్ణే ప్రార్థించి తరుణోపాయం వేడుకుంటారు. తన కుమారుడైన కార్తికేయుని చేతిలోనే తారకాసురుడు సంహరించబడతాడని శివుడు దేవగణాలకు అభయం ఇస్తాడు. పంచభీమేశ్వర క్షేత్రాలుగా పేరొందిన పంచారామ క్షేత్రాల ఆవిర్భావానికి తారకాసుర సంహారమే కారణం. మహాశివ భక్తుడైన తారకాసురుడు గొంతులో శివలింగాన్ని ఉంచుకున్నాడు. స్వతహాగా శక్తివంతుడు, వరాలు పొందినవాడు, శివలింగాన్ని కంఠంలో ఉంచుకున్నవాడు కావడంతో ఆ అసురుని ముందు ఎవరూ నిలబడి గెలవలేరు అని రూఢి అయిపోయింది. ఇక తారకాసుర సంహారం కుమారస్వామి చేతిలో ఉందని తెలియడంతో దేవగణాలు, అమరేంద్రుడు, పుత్రికైన దేవసేనను కుమారస్వామిని పరిపరి విధాల ప్రార్థిస్తారు.
తారకాసురునికి సమయం ఆసన్నమైనప్పుడు కుమారస్వామి సమరరంగాన అడుగుపెడతాడు. అనన్య సామాన్య శక్తితో కుమారస్వామి దీర్ఘకాలం పాటు తారకాసురునితో యుద్ధం చేస్తాడు. నెమలి వాహనం ఎక్కి క్రోధనేత్రాలతో 6 ముఖాలతో 12 చేతులతో మహోగ్ర రూపం దాల్చి తారకాసురుడి సేనల్ని మట్టుపెడతాడు. ఇక తారకాసురునితో యుద్ధానికి తలపడినప్పుడు ఓవైపు అస్త్రాలను సంధిస్తూ మరోవైపు భయంకర సర్పరూపం దాల్చి పోరు సాగిస్తాడు. చివరిగా తారకాసురుని కంఠాభరణంగా ఉన్న శివలింగాన్ని ముక్కలుగా చేస్తే కాని తారకాసుర అంతం జరగదని గ్రహించి ఆచర్యకు ఉద్యుక్తుడవుతాడు. సుకుమారుడు సుందర రూపుడైన కుమారస్వామి తారకాసుర సంహారం కోసం భయంకర రౌద్ర రూపం దాల్చి బాణాలు సంధిస్తాడు. దీంతో తారకాసురుడి కంఠంలోని శివలింగం 5 ముక్కలై 5 చోట్ల పడుతుంది. ఆ 5 ముక్కలు పడిన ప్రదేశాలే 5 పుణ్య పంచారామ క్షేత్రాలుగా పేరొందాయి. ఐదు పుణ్యక్షేత్రాల్లో 4 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండగా 1 అమరావతి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాలను ద్రాక్షారామ, కుమారరామ, క్షీరారామ, భీమారామ, అమరరామ క్షేత్రాలుగా పిలుస్తారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోని భీమేశ్వర క్షేత్రం కుమారరామ క్షేత్రంగా పేరొందగా, కోనసీమలోని ద్రాక్షారామ అష్టాదశ పీఠాల్లో 1గా, త్రిలింగ క్షేత్రాల్లో 1గా, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో 1గా భాసిల్లుతోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలోని సోమేశ్వర ఆలయం భీమారామంగా, పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం క్షీరారామంగా పేరొందాయి. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర ఆలయం అమరారామంగా కీర్తి ప్రతిష్టలు గడించింది. పంచారామ క్షేత్రాలన్నీ పరమ పవిత్ర శివాలయాలే అయినా ఒక్కో క్షేత్రంలో ఒక్కో రూపంలో శివదేవుడు పూజలందుకుంటున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర కుమారస్వామి కథా గాథ ఈ విధంగా ఉండగా, నాగదేవతలకు సంబంధించి ఎన్నో గాథలు ఉన్నాయి. నాగులు, నాగినిలు దైవ సమానులను హిందూ పురాణాలు చెబుతున్నాయి. కశ్యప ప్రజాపతి కద్రువలకు పుట్టిన సంతానమే నాగులు. నాగజాతిలో 9 ప్రధాన నాగులు ఉన్నాయి. నాగరాజులుగా పేరొందిన వీటి పేర్లు అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, శంఖపాల, ధాత్రరాష్ట్ర, తక్షక, కాళీయ. స్థితి లయకారకులు ఇద్దరికీ నాగజాతితో అనుబంధం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు శేషతల్పంగా ఆదిశేషుడు ఉండగా సర్పభూషణుడుగా శివుడు దర్శనమిస్తాడు. సుబ్రహ్మణ్య ఆరాధనకు మంగళవారం మంచి రోజుని పండిత శ్రేష్ఠులు, పురాణ పెద్దలు చెబుతున్నారు. మంగళవారాల్లో సర్పశ్రేష్ఠ పర్వదినాల్లో సర్పదేవతారాధన చేస్తే సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని, ఇహపర భోగాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు.